రాష్ట్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా జర్నలిస్టులు భారీగా ఆందోళన చేపట్టారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ పిలుపుతో బుధవారం చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జర్నలిస్టులు మాసబ్ ట్యాంక్లోని ఐఎన్పీఆర్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన రహదారిపై ర్యాలీ చేపట్టి సమాచార భవన్ ఎదుట నినాదాలు చేశారు. అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతోందన్నారు. బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. చిన్న మధ్య తరహా పత్రికలకు ప్రోత్సాహం లేకుండా అణచివేస్తున్నారని చెప్పారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం జర్నలిస్టులపై ప్రభుత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, వివక్ష ధోరణికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తం నుంచి వచ్చిన జర్నలిస్టులతోటి చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి సమాచార భవన్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం, వివక్ష చూపడం వల్లే. కానీ ఇన్ని ఏళ్లుగా 2 సంవత్సరాలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఏ చిన్న సమస్య కూడా పరిష్కరించలేదు. మొండిగా వ్యవహరిస్తున్నది. జర్నలిస్టులు అందరినీ ఆందోళన గురి చేస్తున్నది. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకొచ్చింది. గతంలో 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వమే జర్నలిస్టులకు అన్యాయం చేసిందని చెప్పేసి చాలా సార్లు మేము గొడవలు చేశాం, ఆందోళన చేశాం. అంతో ఇంతో కొంత కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కానీ అంతకంటే దరిద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. జర్నలిస్టుల సమస్యల విషయంలో, జర్నలిస్టుల సంక్షేమ విషయంలో విఫలమైంది. మొన్న రాష్ట్ర బడ్జెట్ లో జర్నలిస్టుల ఊసేలేదు, జర్నలిస్టులకు రూపాయి కేటాయించలేదు. అంటే ఎందుకు ఇంత వివక్ష, ఇంత కక్ష ఎందుకు జర్నలిస్టుల పట్ల? ఒక ఇళ్ల స్థలం లేదు, కొత్త అక్రిడేషన్ కార్డు లేవు, పెన్షన్లు లేవు, యాజమాన్యాలు జీతాలు ఇవ్వట్లేదు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన బిల్లులు కూడా ఇవ్వలేదు 2 సంవత్సరాల నుంచి. చాలా చిన్న పత్రికలు, మధ్యతర పత్రికలు ఇవాళ మూతపడే పరిస్థితి వచ్చింది. ఎందుకు? లక్షల రూపాయలు, ఒక్కొక్క పత్రికకు లక్షల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ బిల్స్ రావాలి. వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలి, పత్రికలు నడుపుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లుల బకాయిలు ఇవ్వకపోతే ఆ జర్నలిస్టులు ఏమైపోవాలి? జర్నలిస్టుగా కొన్నేళ్లు పనిచేసి చిన్న చిన్న పత్రికలు పెట్టుకొని నడుపుకుంటున్నారు, జీవనం సాగిస్తున్నారు. అలాంటి జర్నలిస్టులు కూడా ఇవాళ బతుకు లేకుండా బజారును పడేసే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ గవర్నమెంట్. ఇది అన్యాయం కాదా? జర్నలిస్టులు ఏమైపోవాలి? ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉండాలి కానీ వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. జర్నలిస్టులకు ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుందని నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించాలి. లేదంటే మేము రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర చేసి ప్రజల మద్దతు కోరి నేను పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి కూడా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను.